గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మందికి ఏ రకంగా అర్థమైంది అంటే వీళ్ళ నాన్నగారు ఇప్పటికీ కూడా బాత్రూంలోని బకెట్తో వాటర్ పెడతారంట. తల్లిదండ్రుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోడంట. ఇలాగ తల్లిదండ్రుల్ని చూడలేని వాడు ఇంక బిగ్ బాస్ హౌస్లో ఎందుకు? ఇలాంటివి ట్రోల్స్ కమెంట్స్ చాలా ఎక్కువ వెళ్ళాయి. చూసాను నేనేంటంటే వాడి మీద ప్రేమ మాకేంటంటే వాడి మీద ప్రేమ అంటే ఇంకెంత కాదు, కడుపులో తీసి కూడా పెట్టే అంత ప్రేమ వాడంటే. మా దీన్ని బట్టి మా పరిస్థితిని బట్టి నాకలాగా వాడు తయారవ్వకూడదని, వాడి పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో వాడు బాగుండాలని ముందు చదువు, వాడెక్కడుండి మళ్ళీ మాతో నుండి మా కష్టాలు చూసి వాడు ఎక్కడ డిస్టర్బెన్స్ అయిపోతాడని ఫస్ట్లో వాళ్ళ అత్త దగ్గర పెట్టేసి తర్వాత హాస్టల్లో పెట్టిన తర్వాత వాడిని ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా వాడి చదువుకి ఎక్కడ ఇబ్బంది ఉండి మా కష్టం ఎప్పుడు చెప్పడం కాదు వాడికి ఎప్పుడు మా కష్టం అనేది చెప్పడం కాదు. వాడి మీద అంత ప్రేమ ఎక్కువైపోయి వాడి మీద దీని మీద వాడిని అలా పెంచుకొని వచ్చాము. నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే బాత్రూంలో నీళ్లు పెడతానంటే వాడి బద్ధకమని నేను అనలేదు, వాడి మీద ప్రేమ. వాడు ఏ పని చేయకుండా వాడు చదువు వాడు బాగుండాల, వాడిని కష్టపెట్టడం ఎందుకు, రేపు నాడు మమ్మల్ని చేసుకుంటాడు కదా, వాడి మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ఆ మాట అన్నాను. మరి జనాలకి ఎందుకు అలాగ అర్థమైందో ట్రోలింగ్ చేసిన వాళ్ళకి, వాళ్ళకైతే 2 చేతులు జోడించి దండం పెడతారు. మానాడు చిన్న కుటుంబాలు ఇలాంటి వాటికి కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. వాళ్ళు చేసే పనికి మానాటి కుటుంబాలు చిందరమందరం అయిపోతాయి. వాళ్ళకి 2 చేతులు దండం పెడతాను, వాళ్ళ చేయొద్దు. పూర్తి వివరంగా తెలుసుకున్న తర్వాత పెట్టమనండి. మీ ఐడియా నుంచి వాళ్ళకి చెప్పవలసింది ఇది. ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఇదేంటి అనే తెలుసుకున్న తర్వాత పెడితే బాగుంటుంది. అలా పెట్టకుండా ఇలా పెట్టడం మేమైతే చాలా ఇబ్బందులు పడ్డాం. మీ టీవీ నుంచి మీ దీని నుంచి వాళ్ళకి ఇది పాస్ చేస్తారని నేను తెలియజేస్తాను. తప్పకుండా అంకుల్, ఇంకొక మాట, ఇప్పుడు మిమ్మల్ని కానీ ఆంటీని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఎలా చూసుకుంటాడు? చూసుకోవడం అంటే మరి ఇంకా ప్రతిదీనమ్మా వాడికి 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్ వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో ఏది కావాలన్నా, మా బట్టలే కానీ వాడు ఏది కావాలన్నా వాడే తేవాలి, అన్నీ వాడే తేవాలి. ఎందుకంటే వాడు డాడీ నేను తెస్తాను, మీరు అవన్నీ చేయకండి, నేను చూసుకుంటాను, నేను బయటకు కాలేజీకి వెళ్తాను కదా, నేను తెస్తాను, ఏ సామాన్లు కావాలన్నా ఏది కావాలన్నా ఆ విషయంలో అయితే వాడే చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు. దాని విషయంలో చూసుకుంటాడు. మీతో ఎలా మాట్లాడతాడు? సో మీ ఇద్దరి యొక్క మా ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్ అండి, ఇద్దరు ఫ్రెండ్షిప్. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్. మా ఇద్దరం కూర్చొని మాట్లాడితే వాళ్ళ అమ్మని కూడా పక్కన అన్నాడు. వాడికి డబ్బులు కావాలన్నా వాడు తీసుకోడు, పర్స్ అక్కడ పెడతాడు, వాళ్ళ అమ్మనే అడగడు. మా ఇద్దరు ఎప్పుడు తండ్రి కొడుకులా ఉండవు, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లా ఉంటాం. ఇద్దరు మాట్లాడుకున్నగా మాట్లాడుకుంటాం. కాకపోతే మేము బయటని అలా ఉండవు, బయటని అలా ఉన్నాం. రే మీ అబ్బాయి అంటే మా అబ్బాయి అనేస్తాను, వాడు మీ డాడీ అంటే మా డాడీయా అంటాం. బయట అయితే అలా ఉండవు. మా ఇంట్లో మా నలుగురిలో మేమందరం ఇప్పుడు మా చిన్నోడితో ఉంటాం. రోజు మా ఇద్దరు ఫ్రెండ్షిప్. ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా గొడవ ఆడుకోవాలనుకున్నా అంతా మా ఇంట్లోనే. బయట వాళ్ళకి అయితే ఎవరికి మేము ఎలా ఉంటాం అనేది ఎవరికి తెలియదు. అలా మాట్లాడుకోరు, ఇప్పుడు అలా ఉంటారు అనుకోవడం తప్ప మేమైతే బయటకైతే తెలియదు. మాకు ప్రతిదీ ఏది కావాలన్నా మమ్మల్ని చూడన్నా నాకు ఒకసారి చెవి నొప్పితో బాధపడితే ఆడప్పుడు కోచింగ్ తీసుకుంటాను విజయనగరంలో. సాయంత్రం 7:30 ఎంత అయిపోయింది. నేను వెళ్తాను లేరా వద్దులారా నువ్వు ఎందుకు, మీరు క్లాసులు ఉంటాయి కదా అంటే, లేదు డాడీ నేను చెప్తాను. సైకిల్ మీద అక్కడి నుంచి కాంప్లెక్స్కి వచ్చేసాడు. అక్కడ కొత్తపేట 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు కొన్ని సైకిల్ మీద వచ్చేసి అది తీసుకొని వెళ్ళి అప్పటికి వాళ్ళకి ఫోన్ చేసి టోకెన్ తీసుకొని అది చూపించి మళ్ళీ నన్ను పంపించాడు. మరి నా కొడుకు నాకు ప్రేమ లేదని సని వీళ్ళు అలాంటి డిసైడ్ అవుతారు. ఆడి మీద ప్రేమ లేకపోతే నేను ఎందుకు వాడికి నీళ్ళు పెడతాను?
అంటే వాళ్ళ వాడు ఆలోచన మమ్మల్ని ఏంటంటే చూస్తాడు కాబట్టి వాడిని కాకపోతే ఏంటంటే వాడు కష్టపడకూడదని మా ఒంట్లో శక్తి ఉన్నందుకు వాడు కష్టపడకూడదని. రేపొద్దున్నాడు వాడి పిల్లలాడు మా తండ్రి నన్ను ఎలా చేసి నేను నా పిల్లలకి అలా చేస్తే నేను అలాగ ఉన్నాను, మా పిల్లలు కూడా అలాగే ఉండాలని మా డాడీ కోరుకుంటాడు, వాళ్ళ మనలో ఉండాలని కోరుకుంటాడు. మా డాడీ నుంచి నేను నేర్చుకున్నాను, మా పిల్లలు కూడా అనుకున్నాను ఆడ ఆలోచన బాగుంటుందని. ఆ విధంగా మేము ఇప్పటికీ అన్న ప్రేమగా ఇచ్చేసుకుని ఉంటాం. ఊర్లోకి ఎప్పుడు వచ్చినా కూడా భోజనం వరకే వస్తాడు, మళ్ళీ తినేసి వెంటనే వెళ్ళిపోతాడు, మాతో ఉండడు అనేది కూడా చాలా ఆ రోజు మీరేం అడిగారంటే డ్యూటీ నుంచి వస్తారా ఉంటాడా మీతోనే అంటే నేనేం అప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పానంటే 6 నెలలకు ఒకసారి వస్తాడు, 15 రోజులు నెల రోజులకు సెలవుకి వస్తాడు. ఇంట్లో ఏదైనా పని ఉన్నదంటే వాళ్ళ అమ్మని అడుగుతాడు, పని ఏదైనా ఉన్నదంటే వాళ్ళ అమ్మ పని ఉన్నదంటే ఆ సామాది పని చేసుకొని చక్కబెట్టేసుకొని వాళ్ళ అమ్మతో చెప్పేసి లేదంటే డాడీ నేను సామాన్లు ఎట్టి అవసరం లేదనిసనని చెప్పేసి లేదంటే వెళ్ళిపోతాడు. లేదు అంటే పని ఏటి లేదు అనుకుంటే వెళ్తాడు అంతే. పని ఉన్నదంటే మొత్తం మాకు అంతా హ్యాండ్ఓవర్ చేసి మాకు ఇక్కడ పని పూర్తయ్యాకే వెళ్ళిపోతాడు. నాకు చెప్పకపోయినా వాళ్ళ అమ్మతో అమ్మ పలానా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, పలానా దగ్గరికి వెళ్తాను, సినిమాకి వెళ్తాను, లేకపోతే బిర్యానీకి పార్టీకి వెళ్తాను, అంత మించి ఇంకేది లేదు. నేను ఆవిది అంటే వచ్చిన కొద్ది రోజులు ఫ్రెండ్స్తోనే 10 రోజులు 15 రోజులు తిరగడానికి మామూలుగా వెళ్తాడమ్మా. ఏదో వాడు జాబ్స్ వచ్చి 3 సంవత్సరాలు అయిందమ్మా. 3 సంవత్సరాల్లోనే 3 సార్లు వచ్చాడు అంతే. ఆ టైంలో మీరు అప్పుడు ఆ విషయం అడగగానే నేను గోక్కున్న ఆ మాట అన్నాను. అది జనాలకి అలాగే అర్థమైంది. మనం ఇంకేం చేయాలి, ఇప్పుడు జనాలకి మంచి క్లారిటీ మనం ఏం చేయలేం. అది సూపర్. అండ్ అంకుల్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీవ్ కూడా ఇప్పుడు వచ్చిన లీవ్ వల్ల మళ్ళీ 1.5 సంవత్సరం వరకు మళ్ళీ లీవ్ పెట్టుకోవడానికి లేదంట కదా, మళ్ళీ 1 year పెట్టుకోవడానికి లేదన్నారు. 1 year వరకు పెట్టుకోవడానికి లేదు. సజెషన్ చెప్పమన్నారు. మొన్న పెట్టాము, లెటర్ వచ్చింది, మళ్ళీ నా నుంచి లెటర్ పంపించాము. డిపార్ట్మెంట్ వాళ్ళకున్న రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వీడు అదృష్టం బాగుంది దీనికి వచ్చింది, రిక్వెస్ట్ చేసాం సార్ వాళ్ళే మాట్లాడాము. తర్వాత ఏదైనా మరి తప్పదు. అక్కడ నుంచి కూడా మాకు వీడియోస్ వచ్చాయి, అందరూ విషెస్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా సంతోషంగా చాలా సపోర్ట్ చేస్తాను మొత్తం ప్రజలు ఏపీ తెలంగాణ వాళ్ళు. మెయిన్ నా ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం నుంచి సపోర్టింగ్ అయితే ప్రజలందరి నుంచి బాగుందమ్మా. అందరూ బాగా చేస్తాను, ఎవరిని ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఓటింగ్ ఉందా, కొందరు తెలియని వాళ్ళు ఓటింగ్ ఉందా లేదా అని అడిగారు, ఎలా వేయాలని అడిగారు. చాలా చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటాం. వాళ్ళకి తగ్గట్టే వీడు ఇంకా మైండ్ ముచ్చి చూసుకుని ఇంకా బాగా ఆడి ఎవరిని ఏమనుకుంటే అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ ఇచ్చేస్తున్నారు. ఏమైనా అక్కడ చిన్న ఈడంటే చిన్న పిల్లడమ్మ, వీడికి ఎంత ఆలోచన లేదు, పిల్లలతోనే అందరితోనే కుటుంబంలో. కాకపోతే అంటే కొన్ని తెలియవు, ఎక్కువ పండగలకి ఫంక్షన్లకి వీడు ఎక్కువ ఇన్వాల్వ్ అంటే ఉండోడు కాదు కదా. గోపుకొని అందరితో సరదా మామూలు ఫ్రెండ్లీగా ఉంటాడు, కానీ వాడికి ఇలాంటి అన్నీ వాడికి ఏం తెలుస్తుంది. అక్కడ కొద్దిగా బాధ అనిపిస్తుంది. అదే నాగార్జున సారు నన్ను చెప్పడం మాకు అంత ఆనందం. ఎందుకంటే ఆడు వయసు చిన్నది కాబట్టి వీళ్ళంతా అనుభూతాలు, అందరూ 25-30+ 23 సంవత్సరాలు. సార్ ఒక మాట అన్నారు, వాడి జీవితకాలం చూసే పెట్టి నువ్వు ఆ మాట అన్నావు, ఆవిడనెవరు. అక్కడ మాకు చాలా ఆనందం వచ్చింది. వాడికి అసలు వాళ్ళు ఇదే తెలీదు, అక్కడ కొద్దిగా బాధ అనిపించింది.